ఈ యొక్క క్యూఎస్ ర్యాంకింగ్‌లో వచ్చినటువంటి ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది వీఐటీ గాని ఇవన్నీ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకొక యాంగిల్‌లో కూడా దీనికి ఒక డైమెన్షన్ ఉంటదండి. యాక్చువల్‌గా ఏంటంటే రీసెర్చ్ చేసేటప్పుడు పేటెంట్స్ ఉంటాయి మనకి. యాక్చువల్‌గా ఈ భారతదేశం నుంచి మనం పేటెంట్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ చాలా వరకు కూడా పేటెంట్స్ కింద కన్వర్ట్ అవ్వట్లేదు. చాలా తక్కువ పేపర్స్ మాత్రమే పేటెంట్స్ కింద మనకి అప్రూవల్స్ రావడం జరుగుతుంది. చాలా డెప్త్, హై క్వాలిటీ, క్వాంటిటీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు ఏదో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీయో లేదా వీఐటీయో లేదా ఇంకో కాలేజ్ ఏదో రీసెర్చ్ చేసింది. చేసిన తర్వాత ఇవేవి కూడా ప్రాక్టికల్‌గా సోషల్ కాజెస్‌కి గాని లేకపోతే డెప్త్ గాని లేకపోతేనేమో ఈ ఇంటర్నేషనల్ టాప్ మ్యాగజైన్స్ ఉంటాయండి. ఐసీఎల్ఆర్ అని చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రార్డినరీ టాప్ మ్యాగజైన్స్ ఉంటాయి. జనరల్‌గా ఐఐఎస్‌సి బెంగుళూరు వాళ్ళు లేకపోతే టాప్ ఐఐటీస్ వాళ్ళు లేకపోతే వాళ్ళు మాత్రమే పబ్లిష్ చేస్తారండి. సో ఈ ఇండికేటర్స్ జనరల్‌గా ఈ యొక్క వరల్డ్ ర్యాంకింగ్ చూసేటప్పుడు ఆ ఇండికేటర్స్‌కి వెయిటేజ్ అనేది ఉండదండి. సైటేషన్స్ హెచ్ ఇండెక్స్ ఉన్నప్పటికీ కూడా. సో జనరల్‌గా ఏవైతే ఇవి ర్యాంకింగ్‌లోకి చూపిస్తున్నారో ఇప్పుడు అదే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీయో లేకపోతే వీఐటీయో లేకపోతే ఇంకో మిగతా చండీగఢ్ యూనివర్సిటీయో లేకపోతే సవితా లేకపోతే ఇంకొకటి ఏదైతే ఉంటుందో ఇందులో కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక డెప్త్ ఏంటంటే అసలు ఈ పేటెంట్స్ సబ్మిట్ ఏ పేటెంట్ ఎప్పుడు అవ్వట్లేదు, ఏది ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అవ్వట్లేదు. ఈ రీసెర్చ్‌లని ఇప్పుడు ఆర్‌జీపీటీకి వెళ్ళి ఓ పేపర్ ఇస్తే పేపర్ కూడా పబ్లిష్ చేయొచ్చు. పెయిడ్ జర్నల్స్ ఉంటాయి. డబ్బులు ఇస్తే కూడా పేపర్స్ పబ్లిష్ అవుతా ఉంటాయి. సో ఇలా క్వాంటిటీని లేకపోతేనేమో డిఫరెంట్ మెథడాలజీలో పేపర్స్ పబ్లిష్ చేసి కూడా నెంబర్ చూపించుకుని ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇందులో చాలా లూప్ హోల్స్ ఉంటాయండి రీసెర్చ్‌కి సంబంధించి. దట్ ఈస్ ఒకటి. నెక్స్ట్ అవుట్‌కమ్స్ చూడాలండి. ఇప్పుడు పలానా కాలేజ్ బెటర్ ఉంది అని మనం మాట్లాడుతున్నామంటే దాని అవుట్‌కమ్స్ అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎంతమందికి టాప్ ప్రీమియర్ ఐవీ లీగ్స్ లేకపోతే పెద్ద పెద్ద ఆక్స్‌ఫర్డ్ లేకపోతే ఇలాంటి కాలేజ్‌లో పీహెచ్‌డీకి ఎంతమంది వెళ్ళారు. సో అన్నది పర్స్పెక్టివ్‌లో చూసినట్లయితే ఈ యొక్క లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో అసలు రీసెర్చ్ చేసి ఇండికేటర్ ముందుకెళ్ళడానికి గ్రాడ్యుయేటెడ్ అవుట్‌కమ్స్ ఏదైతే మనం తీసుకుంటామో ఈ అవుట్‌కమ్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఈ అవుట్‌కమ్స్ ఏవి కూడా ఇది క్వాలిటీ కింద లేదా అవుట్‌కమ్స్ కింద కన్వర్ట్ అవ్వట్ల. దానికి నిదర్శనమే బీటెక్ అయిపోయిన తర్వాత ఈ ఫైనల్ ఇయర్ ఏదైతే ఉందో అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే ఆ ప్లేస్మెంట్సే చెప్తాయి. సో అందువల్ల అవుట్‌కమ్స్‌ని మీరు ప్లాన్ చేసినప్పుడు అవుట్‌కమ్స్ ఇండికేటర్స్ ఉంటాయండి. అవి చూడాలి. ఎంప్లాయబిలిటీ చూడాలి. లేకపోతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రేషియో పర్స్పెక్టివ్ ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ డైమెన్షన్స్‌లో ఇవన్నీ చూసినప్పుడు ఏమి ఉండదండి. అంటే యావరేజ్ ప్లేస్మెంట్స్ ఉండవు, మంచి కంపెనీస్ ఉండవు. ఎవడండి ఈ భారతదేశం మొత్తం మీద ఎవడన్నా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోనో లేకపోతే మిగతా కాలేజీల్లోనో పీహెచ్‌డీ చేద్దాం డ్రీమ్ ఎవరికైనా ఉంటదా? ఎవడన్నా పీహెచ్‌డీ చేద్దాక ఇండియాలో చేద్దాక కొంచెం కొద్ది గొప్ప కాలేజీలో డ్రీమ్ ఉంటది. అంటే పీహెచ్‌డీ డ్రీమే ఒక్క స్టూడెంట్‌కి కూడా డ్రీమ్ ఉండదు అసలు పీహెచ్‌డీ ఇక్కడ చేద్దామని. ఈ బట్లర్ కాలేజీలో వీళ్ళు ర్యాంకింగ్‌లోకి మరి ముందుకు ఎలా వచ్చారు అన్నదే అది మేబీ థింక్ చేసి థింకింగ్ కొంచెం నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిని వదిలేస్తున్నాను ఆ పాయింట్‌ని.